అలాగే ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున కశ్మీర్లో దాదాపు 28 మందిని చంపేశారు. అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో, అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంతా బరువు, గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచకంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. The Pahalgam terrorist attack has been one of the darkest days for the entire country. Even the blood was spilled in Kashmir. The blood spilled in Kashmir, it created tremors in the entire nation. And we had seen it personally, witnessed personally, the pain of the victims. For the Honorable PM Modi ji, he is leading the country through these tough times, and he assured all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is very sensitive time, and Modi ji is carrying the nation's burden. Amidst this tremendous difficult movement, Modi ji still gave time and came today to Amravati. This shows his deep commitment to Andhra Pradesh, to the people of Andhra Pradesh, and we are deeply grateful to you, sir. May Lord Bhavani, మన కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి వారికి బలాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, మనందరం ప్రార్థిద్దాం. May Lord Bhavani Mata give immense strength to our Honorable Prime Minister Modi ji to lead our nation and bless Bharat, Andhra Pradesh and Amravati. Jai Bhavani, Jai Bharat and Jai Hind. ఒరేడు హిందూ, ఇది ముస్లిం, ఇది క్రిస్టియన్ అన్నది ఈ దొంగలు, ఈ దొంగ నాయకులు పెడుతున్న ఫైట్. మనకి మతాల మధ్య చిచ్చొద్దు, కులాల మధ్య చిచ్చొద్దు. ఎందుకంటే ఆ 1-2 మతాలే, ఆ 1-2 కులాలే మనల్ని ఇంకొక 78 సంవత్సరాలు ఏలడం కొరకు వీళ్ళ ప్లాన్ అది. మీ నాయకులను మీరు నమ్మకండి, ముఖ్యంగా మందకృష్ణ మాదిగ లాంటి నాయకులు నమ్మకండి. మా అన్న అని మోదీ కాలు పట్టుకున్న వాళ్ళు అసలు నమ్మకండి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పోస్ట్ ఇస్తారంటే చంద్రబాబు నాయుడిని తిట్టి చంద్రబాబు నాయుడు పవన్ పాదాలు మొక్కాడు, మోదీని తిట్టాడు, మోదీని పాదాలు మొక్కాడు, సెంట్రల్ని దిక్కాడు, వాళ్ళ పాదాలు మొక్కాడు, మాయావతి పాదాలు. వీళ్ళంతా ఈ ప్యాకేజ్ స్టార్లు. మరి మీరు కనీసం పట్టించుకోకండి, టైం వేస్ట్ చేయకండి. బానిసలారా, ఈ పార్టీలో ఉన్న బానిసలారా, బయటికి రండి, బయటికి రండి. ఇదే మనకు మంచి అవకాశం. మీరు బయటికి రండి. ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు మీరు బయటికి రండి. దేశాన్ని కాపాడే సమయం ఆసన్నమైంది. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే సమయం ఆసన్నమైంది. దేశాన్ని చైనా, అమెరికాతో ఈక్వల్ లేదా బెటర్ చెయ్యాలి అంటేనే మార్పు రావాలి. ఇప్పుడున్న ఏ పొలిటికల్ పార్టీ ఫెయిల్ అని కాంగ్రెస్ 54 సంవత్సరాలు, బీజేపీ 15 సంవత్సరాలు, అప్పుడు వాజ్పేయి టైంలో, ఇప్పుడు 10 సంవత్సరాలు ఫెయిల్ అయిందని కళ్ళకు కనబడుతుంది. ఇంకా రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు తొత్తులు, వీళ్ళంతా తొత్తులు, మోదీకి తొత్తులని క్లియర్గా మీకు కనపడింది. ఇంకా ఆలోచించకండి. ప్రతి ఒక్కరూ ఒక వీరుడి శూరుడిలాగే మీరు బయటికి రండి. థ్యాంక్ యూ.